ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఈరోజు ఏమంటున్నారంటే పరచింతన పరదర్శనం వలన వచ్చే నష్టాల గురించి చెప్తున్నారు. అంటే రాముడి దగ్గర ఉన్న సీత, శోకవాటికలో ఉన్న సీత, అంటే సీతను 2 రకాలుగా చూపిస్తారు కదా. అదే ఈ వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా. ఎగిరే కళలోకి తీసుకువెళ్ళేవారు, సంపూర్ణతని రంగులో రంగరించేవారు సద్గురువైన శివబాబా మాట్లాడుతున్నారు. శ్రేష్టాత్మలందరూ కూడా సంగమయుగ వజ్ర సమాన శ్రేష్ఠ మేళను జరుపుకునేటందుకు వచ్చారు కదా. అంటే వజ్రతుల్య అమూల్య జీవితాన్ని నిరంతరం అనుభవం చేసుకునేటందుకు విశేష సాధనం యొక్క స్మృతి స్వరూపులుగా లేదా సమర్థ స్వరూపులుగా తిరిగి అయ్యేటందుకు తండ్రి నుండి, పరివారం నుండి లేదా వరదాన భూమి నుండి అనుభవాన్ని ప్రాప్తింపు చేసుకునేటందుకు వచ్చారు బాబా. సారీ, మనమే కదా ప్రాప్తి చేసుకున్నందుకు వచ్చాము ఇక్కడికి, బాబా దగ్గరికి. వజ్రతుల్య జీవితం జన్మతోని ప్రాప్తించింది కదా. కానీ వజ్రం సదా మెరుస్తూ ఉండాలి. ఏ రకమైన మురికి లేదా మచ్చ పడకూడదు. దాని కొరకు మరలా మెరుగు పెట్టుకున్నందుకు వచ్చారు కదా. దాని గురించి వస్తున్నారు కదా. దేని గురించి వస్తున్నారు కదా అని అడుగుతున్నారు బాబా. మన ఆత్మలో మచ్చ ఉంది. ఈ మచ్చను తొలగించుకోవడానికి కదా మనం వచ్చాం. అందుకే బాబా మళ్ళీ అడుగుతున్నారు, దాని గురించే కదా వచ్చారు. కనుక బాబ్దాదా తన వజ్రతుల్య పిల్లలను చూసి హర్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు కూడా. పిల్లలందరిని కూడా పరిశీలిస్తున్నారు, హర్షిస్తున్నారు ఎలా ఉన్నారు అని. అది ఇంతవరకు ఏ పిల్లలపై మురికి యొక్క ప్రభావం పడింది అని. సాంగత్యం యొక్క రంగులోకి రావటం వలన కొంతమందికి చిన్నదో పెద్దదో మచ్చ పడుతుంది. దానికి ముఖ్య కారణం 2 విషయాలు. ఏవై ఉంటాయి అవి? సాంగతి యొక్క దోషంలోకి రావడం వలన మచ్చ పడుతుంది పిల్లలకి. మచ్చ పడడానికి కారణం 2 విషయాలు అంటున్నారు. ఏ విషయాలు అయి ఉంటాయి అవి? పరదర్శనం, పరచింతన. పరచింతనలో వ్యర్థ చింతన కూడా వస్తుంది. ఈ 2 విషయాలు సాంగత్యం యొక్క రంగు ద్వారా స్వచ్ఛమైన వజ్రంలో మచ్చ వస్తుంది. ఈ పరదర్శనం మరియు పరచింతనతో కూడిన విషయాలకు గుర్తుగా పూర్వపు స్మృతి చిహ్నంగా రామాయణ కథ తయారయ్యింది కదా. రామాయణ కథ ఎందుకు తయారయ్యిందంటే మీరు ఇప్పుడు పరచింతనలో పరదర్శనంలో ఉండడం వలన ఈ రామాయణ కథ తయారైంది అంటున్నారు బాబా. గీతా జ్ఞానాన్ని మర్చిపోతారు. గీత జ్ఞానం అనగా స్వాచింతన చేయటం, స్వదర్శన చక్రధారులుగా అవటం. నష్టమోహ స్మృతి స్వరూపంగా అవటం. ఇలా గీత జ్ఞానాన్ని మర్చిపోయి రామాయణ కథలను ప్రత్యక్షంలోకి తీసుకువస్తున్నారు. జరిగిపోయిన కథలు అన్ని కూడా రామాయణ కథలలో అన్ని ప్రత్యక్షంలోకి తీసుకొస్తున్నారు. ఈ గీత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. ఇది చాలా చెకింగ్ పాయింట్ అన్నమాట. బాబా దీని గురించి చెప్తున్నారు. ఎవరైతే మర్యాద అనే రేఖ నుండి బయటికి వచ్చిన వారి సీత, అంటే శ్రీమతమైన రేఖ నుండి బయటకు వచ్చిన వారి సీత అంటున్నారు. సీతకు 2 రూపాలను చూపించారు కదా. సదా రాముడితో పాటు ఉండే సీత, శోకవాటికలో ఉండే సీత. అయితే బాబా అంటున్నారు, సాంగత్య దోషంలోకి వచ్చి శోకవాటికలోని సీతగా అయిపోతున్నారు అంటున్నారు బాబా. ఒకటి ఫిర్యాదుల రూపంలో, మరొకటి స్మృతి రూపంలో. ఫిర్యాదులు వచ్చాయి అంటే మొదటి స్థితి నుండి 2వ స్థితికి వచ్చేస్తారు. అందువలన సదా మచ్చలేని సత్యమైన వజ్రంగా మెరిసే అమూల్య వజ్రంగా అవ్వండి అని బాబా అంటున్నారు. పరచంద్ర పరదర్శనం పెట్టుకోవద్దు అంటున్నారు. దానివల్ల ఏంటంటే మీకు మచ్చ వజ్రం లాంటిది
మచ్చలేని వారికి కూడా మచ్చ పడుతుంది. కాబట్టి ఇలాగ వజ్రంలాగా తయారవ్వండి, మచ్చలేని వారుగా తయారవ్వండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి.